నమస్తే అండి, నా పేరు డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే పేషెంట్ ఒక పెక్యులియర్ కేసు అండి. యంగ్ మేల్ పేషెంట్. ఆయన ప్రొఫెషనల్, సీరియస్ వర్కింగ్ ప్రొఫెషనల్, అండ్ ఏ రకమైన హిస్టరీ లేదు. తలకి దెబ్బ తగిలినట్టు, గాయమైనట్టు కానివ్వండి, లేదా ఆయనకి ఏమైనా బ్లడ్లో ఏమైనా ప్రోటీన్స్ ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నట్టు కానివ్వండి, ఇంకేమన్నా ఇతర ఏవి కూడా ఆయనకి అబ్నార్మాలిటీస్ లేవు. ఆయన స్మోకర్ కాదు, ఆల్కహాలిక్ కాదు. బట్ స్టిల్ ఆయన వచ్చింది కంప్లైంట్ వచ్చేసి ఓన్లీ నడుము నొప్పితో వచ్చాడండి. నడుము నొప్పితో పాటు కొంచెం నాలుగు తిమ్మిరిలా ఉంది అన్నట్టు వచ్చారు. సో ఆయన ఇవాల్యుయేట్ చేసాం మనము. స్కాన్ చేసి చూస్తే మనకి బ్రెయిన్లో బ్లీడ్ అని తెలియంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో ఆయనకి మొత్తం చాలా పెద్ద బ్లీడ్ ఉండింది. ఆయన మాట్లాడుతున్న దానికి ఆయన స్కాన్కి అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ నాన్ కన్కార్డెంట్. సో ఆయన ఆపరేట్ చేసాం మనము. తను ఫాలోఅప్ వచ్చారు. సో లెట్ us hear it from him. ఆయన ఏంటి, ఏమైంది, అండ్ హౌ ఇస్ హీ నౌ అనేది. హౌ ఆర్ యూ? ఓకే. సో మీకు ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ ఎందుకు వచ్చారు? ఫస్ట్ యాక్చువల్గా బ్యాక్ పెయిన్ కోసం అని నేను ట్రీట్మెంట్కి వచ్చాను ఇక్కడ. మన స్కాన్స్ అన్ని తీసుకుని ఎంఆర్ఐ రాశాను ఎందుకు వచ్చింది. కానీ యాక్చువల్గా చూస్తే ఏంటంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి స్కాన్ చేస్తే. సో దానితో ఇక్కడ సర్జరీ చేస్తాను. హెడ్ ఏక్స్ ఏం లేకుండే, కానీ ఇది టంగ్ అనేది స్పర్శ కోల్పోయింది. ఇట్లా సైడ్కి వచ్చేయడం, తర్వాత ఇదంతా తిరిగి అలా వచ్చేది. నాలుగు మడత ఫిట్స్ ఎప్పుడు రాలేదు. ఇదే ఒక 2-3 టైమ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 2-3 సెకండ్స్ వచ్చింది, ఒక 3 టైమ్స్ అలా వచ్చింది. సో నాకు కొంచెం డౌట్ వచ్చి నేను ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఎంఆర్ఐలో తెలిసిందనమాట. ఎంఆర్ఐలో లెఫ్ట్ సైడ్ లో బ్లడ్ ఉండింది, బ్లడ్ క్లాట్ అయింది. సో నాగేందర్ గారు ఈజ్ నాన్ స్మోకర్, నాన్ ఆల్కహాలిక్, అండ్ హీఈస్ సీరియస్ ప్రొఫెషనల్. కానీ ప్రాబ్లీ ఒక దెబ్బ తగిలి ఉంటుందని మనకి అనుమానం, తనకి దెబ్బ తగిలి ఉంటుందని. సో నార్మల్గా వచ్చా ఇట్లనే స్కాన్ చేసి చూస్తే ఈ హ్యాడ్ అ వెరీ లార్జ్ బ్లీడ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. చాలా పెద్ద బ్లీడ్ ఉండింది. స్కాన్ సైజ్కి ఆయన ప్రజెంటేషన్ అసలు సంబంధం లేకుండే. బట్ ఫిట్స్ అట్లాంటి ఏం లేదు. మెయిన్ సిమ్టమ్స్ లేకుండే, బట్ లార్జ్ హ్యూజ్ బ్లీడ్ టు us. నార్మల్, కరెక్ట్. సో హోల్స్ వేసేసాం కదా రెండు సైడ్స్. మనకి లెఫ్ట్ సైడ్ జస్ట్ హోల్స్, మినీ హోల్స్ తో రెండు సైడ్స్. అసలు తెలుస్తలేదు హోల్స్ వేసినట్టు. సర్జరీ చేసినట్టు తెలుస్తలేదు. సో సర్జరీ వెంట్ ఆఫ్ వెల్. సో కోయాగులోపతి అంటే బ్లడ్ లో ప్రోటీన్స్ ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయని వర్కప్ చేసాము. అన్ని టెస్టులు నార్మల్ వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి. సో ప్రాబ్లీ దెబ్బ తగిలితే వచ్చిందని అనుకుంటున్నాను. అయితే హీఈస్ వెరీ వెల్. మళ్ళీ ఎప్పుడు మధ్యలో ఏమైనా ఫిక్స్ అయినా వచ్చినాయా ఇప్పుడు 9 months లో? రైట్, మీ పని మీరు చేసుకుంటున్నారా? రైట్, ఒకసారి చేతులు మంచి పైకి ఎత్తండి. రైట్. సో హీఈస్ వాకింగ్ అండ్ డూయింగ్ ఆల్ హిస్ ప్రొఫెషనల్ వర్క్. సార్ థ్యాంక్ యూ. సో హీఈస్ డూయింగ్ వెరీ వెల్. రైట్, థ్యాంక్ యూ.